అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ త్రివేణి అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. ఇది వచ్చేసి డాంగ్లింగ్ టిబెటియన్ సెటిల్మెంట్ అనమాట. ఇది చాలామందికి తెలియని ప్లేసు అండ్ ఇక్కడ కనుక మనం వెళ్తే టిబెట్కి వెళ్ళంటే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి దాకా చూసేయండి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, అలానే కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఈ టిబెటియన్ సెటిల్మెంట్ వచ్చేసి మనకి కర్ణాటకలో చామరాజ్ నగర్ డిస్ట్రిక్ట్ అండ్ కొల్లేగల్ తాలూకులో ఉంది. ఇది వచ్చేసి మనకి తమిళనాడు అండ్ కర్ణాటక బార్డర్ రీజియన్స్లో ఉంటుందన్నమాట. అండ్ బెంగళూరు నుంచి అయితే 180 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టిబెటియన్ సెటిల్మెంట్లో మొత్తం 22 విలేజెస్ ఉన్నాయి. వాళ్ళ నేమింగ్ అయితే చాలా కొత్తగా అనిపించింది నాకు. ఎందుకంటే విలేజెస్ పేర్లు వచ్చేసి మనకి ఆల్ఫాబెట్స్ పేర్లు అనమాట. ఏ విలేజ్, బి విలేజ్, సి విలేజ్, అలాగా మనకి బోర్డ్స్ అన్ని కనపడుతూ ఉంటాయి. మనం వెళ్తూ ఉంటే టీ విలేజ్, సి విలేజ్, వి విలేజ్ అని మనకి డైరెక్షన్స్ అన్ని రాసి పెట్టి ఉంటుంది. సో మొత్తం ఇలాగ 22 విలేజెస్ అయితే వీళ్ళు స్ప్రెడ్ అయ్యి ఉన్నారనమాట. మొత్తం ఇక్కడ 5000 పీపుల్ అయితే ఉంటున్నారని వాళ్ళైతే చెప్పారు. ఇక్కడ మనకు కనిపించేది వచ్చేసి కామన్ ప్రేయింగ్ ఏరియా అనమాట. ఇది ఒక చిన్న టెంపుల్ లాంటిదే. సో వాళ్ళు ఏమన్నా కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. దీని పక్కనే మనకు ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి బుద్ధుడి విగ్రహం అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షనే ఉంది. సో ఇది కూడా కొన్ని రోజుల్లో అయితే కంప్లీట్ అవుతే మేజర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయితే అవుతుందన్నమాట ఈ ప్లేస్కి. సో ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మనం మాన్స్టరీ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తము మనకి 5 మాన్స్టరీస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి ఇది. సో ఈ మాన్స్టరీలో వచ్చేసి మనకి ఏం జరుగుతుంది అంటే, మాన్స్టరీ అంటే ఏమి లేదు, మఠం అనమాట. అంటే ఇక్కడ మనకి భిక్షులు కానీ సన్యాసులు కానీ ఉంటారు కదా, వాళ్ళ ప్రార్థనలు, ధ్యానము, మళ్ళీ ఆధ్యాత్మికంగా అధ్యాయము, బోధనలు అన్నీ చేసుకుంటారు. సో ఇది వాళ్ళకి చాలా పవిత్రమైన స్థలం అనమాట. మనకి టెంపుల్స్ ఎలాగో అట్లాగా వీళ్ళలాగా ప్రార్థిస్తూ ఉంటారు ఇక్కడ. సో వీళ్ళ పూజ విధానం అంతా డిఫరెంట్గా ఉంటుంది మన దానికన్నా పోల్చుకుంటే. ఈ టిబెటియన్ సెటిల్మెంట్ వచ్చేసి 1974లో 14th దలైలామా అయితే స్టార్ట్ చేశారు. చైనా వాళ్ళు టిబెటియన్ని ఆక్రమించేస్తారు కదా 1959లో. అప్పుడు దలైలామాతో సహా చాలామంది టిబెటియన్ ప్రజలు ఇండియాకి వచ్చేసారనమాట. ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళకి ఆశ్రయం ఇచ్చి కొన్ని సెటిల్మెంట్ ఏరియాస్ అయితే ఇచ్చింది. సో అలాంటి సెటిల్మెంట్ ఏరియాస్లోనే మనకి ఇప్పుడు కర్ణాటకలో ఇప్పుడు మనం ఒకటైతే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సౌత్ ఇండియాలో మనకు వచ్చేసి కర్ణాటకనే ఎందుకు ఇచ్చారు అంటే, ఇక్కడ క్లైమేట్ వచ్చేసి వాళ్ళకి కొంచెం టిబెటియన్ క్లైమేట్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హిల్లీ ఏరియాస్ అండ్ విలేజెస్లో వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా వేరే వేరే స్టేట్స్లో అయితే ఉంది. సౌత్ ఇండియాలో అయితే ఓన్లీ కర్ణాటకలో అయితేనే వాళ్ళకి మాన్స్టరీస్ కానీ టిబెటియన్ సెటిల్మెంట్స్ కానీ ఉన్నాయి. ఇది వచ్చేసి మాన్స్ట్రీ లోపల మనం ఎంటర్ అవ్వగానే బుద్ధుడి విగ్రహం అయితే కనపడుతుంది. బుద్ధుడి విగ్రహంతో పాటు మనకి ఇంకా 2-3 విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఈ 3 విగ్రహాలు వచ్చేసి టిబెటియన్ కల్చర్లో మూల సూత్రధారులుగా అయితే పూజిస్తారనమాట. బుద్ధుడు జ్ఞానోదయానికి, పద్మసంభవ మార్గదర్శకానికి, ఇంకొక గురువు వచ్చేసి కరుణకి, ఇలా ఈ 3 విగ్రహాలు 3 క్వాలిటీస్ని అయితే సూచిస్తూ ఉంటాయి మనకి. 1950లో ఇలాంటి మానెస్ట్రీ ఒకటి టిబెట్లో అయితే కాలిపోయిందంట, డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తము ఫైర్లో. సో అందుకని 1980లో దలైలామా వాళ్ళు ఇలాగ ఒక ప్రపోజల్ అయితే పెట్టారు, ఇక్కడ కూడా ఒక మానెస్ట్రీ కట్టాలి అని కర్ణాటకలో. సో అప్పుడు మనకి స్టార్ట్ అయ్యి 1804లో 1992లో అయితే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇది మొత్తం 3200 ఏకర్స్లో అయితే ఈ మాన్స్టరీ మనమైతే చూడొచ్చు. మానిస్టరీ బయటే మనకి 2 to 3 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అక్కడే మేబీ సన్యాసులుగా శిక్షణ తీసుకుంటున్న వాళ్ళందరూ పిల్లలు అందరూ అయితే ఇక్కడ బిల్డింగ్స్లో అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి స్కూల్స్ కూడా ఉన్నాయి అండ్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ మానిస్టరీస్ దగ్గరలో.
వీళ్ళకి బెల్ షేప్ తిరిగేది ఉంటుంది కదా, అలాంటిదేమోనని ట్రై చేసాము, కానీ ఇది వచ్చేసి ఫిక్స్డ్ ఉందన్నమాట. సో ఇంకొంచెం ముందుకెళ్తే మాకు ఒక టెంపుల్ అయితే కనపడింది. ఆ టెంపుల్లో వచ్చేసి మనకి ఇలాగా రంగోలి ముగ్గులు అయితే వేశారు. మనలానే ఉన్నాయి రంగోలి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి వాళ్ళ టెంపుల్ అంట. ఇక్కడ ఉండే బెల్స్ వచ్చేసి రొటేటింగ్ బెల్స్ అనమాట. ఇది వచ్చేసి వాళ్ళకి పూజ రూము. సో ఇలా వాళ్ళు రొటేట్ చేస్తారు అండ్ రొటేట్ చేసి మనకి ఈచ్ టైం మనకి ఏవో అక్షంతలు ఏవో ఉంటాయి, అవి అయితే వేస్తారంట. అండ్ ఈ రొటేటింగ్ బెల్స్ వచ్చేసి వాళ్ళకి పీస్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ అయితే ఉంటుంది, ఒక్కొక్క సిగ్నిఫికెన్స్. మనం ఎప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి తిప్పాలి, కానీ లెఫ్ట్ నుంచి రైట్కి అయితే తిప్పకూడదు వీటిని. వీటి వల్ల హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుందని అయితే వాళ్ళు నమ్ముతారు. సో ఇది వచ్చేసి వాళ్ళ పూజా రూమ్ అనమాట. సో ఇలాంటి పెద్ద పెద్ద గురువులు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఇలా కూర్చుంటారు, కింద కూర్చుని అందరూ కలిసి పూజ అయితే చేస్తారు. సో మీరు కూడా చూడొచ్చు. అండ్ ఒకవేళ మనం కనుక ఇక్కడికి వస్తే స్టే చేయడానికి ఇక్కడ రిసార్ట్స్ అయితే ఉన్నాయి. సో మనం స్టే కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి కొన్ని కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ టిబెటియన్ ఫుడ్ దొరుకుతుంది, మనకి నార్మల్ ఫుడ్ అయితే దొరకదు. ఎవరైనా టిబెటియన్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, కానీ అంతా ఆఫ్టర్ 11:30 ఇక్కడ దొరుకుతుందంట. వాళ్ళు మరి టిఫిన్ తినరు ఆర్ బ్రేక్ఫాస్ట్ తినరు, మరి నాకు తెలీదు. వాళ్ళైతే చెప్పడం అయితే మేము తినం కదా, మాకు 11:30 నుంచే ఫుడ్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ అన్నారు. సో మేమైతే టేస్ట్ చేయలేకపోయాం, ఎందుకంటే మేము కొంచెం మార్నింగ్ వెళ్ళడం వల్ల మేము టేస్ట్ చేయలేకపోయాం అనమాట అక్కడ ఫుడ్. అండ్ ఇక్కడ మేము 1 or 2 విలేజెస్ కవర్ చేసాము. ఇంకా ఇలాగా 22 విలేజెస్ ఉన్నాయన్నమాట. సో 1 డే వచ్చి మనం ఇక్కడ నైస్గా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అండ్ పీపుల్ కూడా చాలా ప్లెజెంట్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటారనమాట మాట్లాడడానికి. అండ్ ఇక్కడ నుంచి చుట్టుపక్కల విలేజెస్ కూడా చాలా సీనిక్ వ్యూస్ అన్ని మనం ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. సో ఈసారి మీరు ఎప్పుడన్నా 1 డే ట్రిప్కి ప్లాన్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు యూస్ఫుల్ అండ్ కొత్త ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.